ఏమైనా జరగని Anything may happen. ఒక్క ఫెయిత్ ఆ విధమైన యొక్క స్థితిలో ఉంటుండాలి. The faith should be steady. హరిశ్చంద్రుడికి ఎన్ని కష్టములు కలిగాయి, Harishchandra suffered a lot. కానీ సత్యం పైన ఉన్నటువంటి విశ్వాసమే. But he had got full faith on ఆ truth. విశ్వాసం చేత భార్యను కూడా అమ్ముకున్నాడు, Because of faith, he sold his కొడుకును కూడా wife. కోల్పోయినాడు, He lost the kingdom. రాజ్యమును కూడా కోల్పోయినాడు, He lost the entire kingdom. కట్టగడపటికి కాటి కాపరిగా నిలిచాడు. ఎలాంటి పని చెప్పండి? Ultimately, he was there along the graveyard. ఏ నీచులు కూడా చేయలేనటువంటి పని. No low man would do that. కానీ అలాంటి పని లోపల కూడా తాను ఆనందంగా ప్రవేశించాడు. He did it in full happiness. అయ్యో సత్యం కోసం నేను ఇంత పాటు పడితేనే కట్టగడపటి నాకు ఇదే ఫలితము అని ఏమాత్రము విచారించలేదు. He never worried himself that I am put to suffering by భగవంతుడు following ఏది truth. ఇచ్చినప్పటికీ ఇది ప్రీతికరమైనటువంటి ప్రసాదమే, Whatever that is given, it's an act of grace. ఇది భగవత్ ప్రసాదమే అని అంగీకరించాడు. He just accepted as the grace of God. కనుకనే ఆ అంగీకారం చేతనే కట్టగడపటికి భార్య మరణించిన కుమారుడు పోయిన రాజ్యం కూడా తిరిగి వెనుకకు వచ్చింది. Because of the ready acceptance, he could regain the wife, the son, and kingdom too. కనుక కథలని చదలని చరించని ఒక నిత్యమైనటువంటి భక్తి ఉంటుండాలి. Therefore, you should have devotion that is unwavering and స్థిరచిత్తుడై immobile. నిల్చాలి, స్థిరచిత్తుడై నిల్చాలి. You should have steady mind. ఇలాంటి చరత్వంతో మనము జీవితాన్ని గడపాలి. We should spend the life that way.